చిన్న చింతకుంట మొత్తం వినపడాలి. వాట్ ఈస్ నెసెసరీ, వాట్ ఈస్ యూస్ఫుల్, వాట్ ఈస్ ఆర్నమెంటల్. నేను వాట్ ఈస్ అంటే మీరు నెసెసరీ, యూస్ఫుల్, ఆర్నమెంటల్ అని మీరు అన్నారు. వాట్ ఈస్ నెసెసరీ, వాట్ ఈస్ ఈ మూడు విషయాలను దృష్టిలో పెట్టుకొని మీకు మంచి ర్యాంకులు వస్తాయి. దీనండి ఎలా సాంఘిక శాస్త్రంలో ఒక లెసన్ ఉంది. ఆ లెసన్లో అధిక జనాభా వల్ల జరిగే నష్టాలేమో ఒక లెసన్ ఉందా. ఎందుకు వస్తుంది సపోజ్ అనుకున్నామంటే 6వ తరగతి 6th లెసన్ అనుకో. అందరి చేత టెక్స్ట్ బుక్ ఉంది కదా, ఆ టెక్స్ట్ బుక్ లో జవాబు ఉంది కదా, అందరూ అదే రాస్తారు కదా. ఇది వాట్ ఈస్ నెసెసరీ. ర్యాంకులు తెచ్చుకునే పిల్లలకి ఎలాంటి లక్షణాలు ఉంటాయని చెప్తున్నాను. అందరూ వాట్ ఈస్ నెసెసరీ రాస్తారు. ఒకరికి పుస్తకం లేకుండా ఒకరికి ఇచ్చి ఎగ్జామ్ రాయాలి కదా. సో అందరూ రాస్తారు. మరి ర్యాంక్ తెచ్చుకున్న పిల్లలు ఎక్కడ తెచ్చుకుంటారు? ఒక స్టెప్ ముందు వేస్తారు. నెసెసరీ కదా. వాట్ ఈస్ యూస్ఫుల్, ఉపయోగకరమైన విషయం ఏంటి? నెసెసరీ ఏంటంటే పాఠంలో ఉన్నది రాస్తావు, పాఠంలోనో గైడ్లోనో సాధించిన నోట్స్ రాస్తావు. వాట్ ఈస్ యూస్ఫుల్, అదనంగా ఉపయోగపడే ఎవ్వరూ రాయని ఒక పాయింట్ యాడ్ చేస్తాడు. ఒకటో రెండో ఎక్కడ దొరుకుతాయి? జనాభా వల్ల సమస్యలేంటి అనే ప్రశ్న వస్తే టెక్స్ట్ బుక్లే కాదు కదా. టెక్స్ట్ బుక్ తో పాటు మీకు అధిక జనాభా వల్ల నష్టాలేంటి కష్టాలేంటి ఎక్కడ దొరుకుతుంది? లైబ్రరీలో దొరుకుతుంది, న్యూస్ పేపర్లో దొరుకుతుంది. ఏదో జనాభా దినోత్సవం అంటే ఆ రోజు అన్ని పేపర్లలో వ్యాసాలు వస్తాయి. లేదు మీ ఇంట్లో కంప్యూటర్లో ఇంటర్నెట్లో దొరుకుతుంది సమాచారం. లేదు అమ్మనో నాయననో మామనో బాబాయో సాంఘిక శాస్త్రం టీచర్ ఉంటాడు, ఆయన దగ్గర తెలుస్తుంది. మీ క్లాస్ టీచర్ దగ్గర తెలుస్తుంది. ప్రతిభావంతుడైన మీ క్లాస్మేట్ అబ్బాయో అమ్మాయో వాళ్ళ దగ్గర తెలుస్తుంది. ఒక పాయింట్ యాడ్ చేయి, ఒక పాయింట్ యాడ్ చేయబా. వాట్ ఈస్ యూస్ఫుల్ అందరు రాసిన దానికి ఒక పాయింట్ యాడ్ చేయి. చివరిగా వాట్ ఈస్ ఆర్నమెంటల్. ఆర్నమెంట్ అంటే ఆభరణము. ఆభరణం ఏం చేస్తుంది? మనిషికి అందాన్ని ఇస్తుంది. నెక్లెస్ ఒక ఆర్నమెంట్, బ్యాంగిల్ ఒక ఆర్నమెంట్. ఇక్కడ ఆభరణము అంటే నా ఉద్దేశం ఏంటంటే మనిషికి అందాన్ని ఇచ్చేది. కొంతమంది హ్యాండ్ రైటింగ్ పిచ్చి పిచ్చి రాస్తారు ఎగ్జామ్స్లో, ఏం రాసిందో. కొంతమంది చక్కగా ముత్యాలు లాగా ఉంటాయి హ్యాండ్ రైటింగ్, చాలా బాగా రాస్తారు. ఇంకొంతమంది స్టార్టింగ్లో బాగా రాస్తారు, రన్ 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 అని పాడు చేస్తారు. ఎందుకు? టైం తెలియక, మేనేజ్మెంట్ తెలియక. ఫస్ట్ మాత్రం సూపర్ రాస్తారు, హెడ్డింగ్ బ్లూ ఇంకు అది స్కెచ్ పెన్ పెట్టి రాస్తారు. లాస్ట్కి వచ్చే వరకు 2 క్వశ్చన్ వదిలి పెట్టారు. ఏం రాదు, ముందే నువ్వు టైం చూసుకోవాలా. సో అందరికీ రాస్తారు. ఇప్పుడు నేను పిచ్చి పిచ్చి రాస్తా 10 లైన్లు, నువ్వు అందరికీ రాస్తావు. ఇక్కడ రఘుసారో ఎవరో వెళ్తున్నారు పరీక్ష ప్రశ్న పత్రం, ఇద్దరం అదే రాసినావు. నేను పిచ్చి పిచ్చిగా గీకా, నువ్వు అందంగా రాసినావు. రఘుసారు ఒక్క మార్కర్ నీకు ఎక్కువ వేస్తుందా? ఏడా వేస్తుందా? ఏడా? నేను సేమ్ రాసా కానీ పిచ్చి పిచ్చిగా రాశాను. అందరూ నాతో పాటు అనండి, మంచి రాత మార్చు తలరాత. మంచి రాత మార్చు తలరాత.